స్టార్ట్ చేసుకుందాం. అదేంటంటే ఆహ్, 'నన్ను తెలుసుకొనుటకు 12 మార్గాలు' అనే చాప్టర్‌లో ఆ అంశాల గురించి చదువుకోవడం, వాటికి వివరణ లక్ష్మి గారు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా అసలు ఈ పుస్తకం ఇంట్రడక్షన్. అసలు ఈ పుస్తకం ఏంటి? ఎలా ప్రచురణ అయింది? ఇందులో ఏముంది అన్న సంగతి కూడా మనం కొంచెం ముందు మాటగా తెలుసుకుందాం. 'అవతార్ మెహర్ బాబా ప్రవచనములు' అనే ఈ గ్రంథం ఆంగ్లంలో ఒకే సంపుటిగా 7వ ముద్రణలో ప్రచురింపబడిన 'డిస్కోర్సెస్' అనే గ్రంథానికి అనువాదం రాస్తున్నారు. ఎన్నో సంవత్సరాల పర్యంతరం మెహర్ బాబా ఎందరో వ్యక్తులకు, బృందాలకు అక్షర ఫలకం పైన ప్రవచనాలు, సందేశాలు రాయించారు. 1938 సంవత్సరం నవంబర్ మాసంలో మెహర్ బాబా జర్నల్ అంటే మెహర్ బాబా జర్నల్ అనే పత్రిక ప్రచురింపబడగా, ప్రతి సంచికలో మెహర్ బాబా చెప్పిన ప్రవచనం గాని లేదా సందేశం గాని ప్రచురింపబడేలా ఏర్పాటు చేశారు. బాబా వ్రాయించిన విషయాలను జర్నల్లో ప్రచురించడానికి వీలుగా సంకలనం చేసి సిద్ధం చేయవలసిన బాధ్యతను మెహర్ సంపాదక కమిటీ సభ్యులైన డాక్టర్ చక్రధర్ టి దేశముఖ్ గారికి ఇవ్వబడింది. ఈ పనిలో ఇతరులు కూడా ఎందరో పాలు పంచుకున్నారు. ప్రతి సంవత్సరాంతంలో నెలవారీగా జర్నల్లో ప్రచురింపబడిన మెహర్ బాబా వ్రాయించిన ప్రవచనాలు, సందేశాలను సంకలనం చేసి ఒక సంపుటిగా ప్రచురించారు. అంటే ఇందులో చెప్పిన ప్రతి అంశం కూడా బాబాచే తయారు చేయబడిందనమాట. ఈ రకంగా మొదటి 4 సంపుటాల ప్రవచనాలు గ్రంథ రూపంగా ప్రచురింపబడ్డాయి. 1942 సంవత్సరం అక్టోబర్ మాసంలో జనరల్ ప్రచురణ నిలిపివేసిన తర్వాత ఇంకొక అదనపు ప్రవచనాల సంపుటి వెలువడింది. ఆ రకంగా మొదటి సంపుటాల ప్రవచనాలు 1939 నుండి 1943 సంవత్సరం మధ్య కాలంలో ప్రచురింపబడ్డాయి. అంటే అప్పుడప్పుడు నెల నెల ఇలా ప్రింట్ ఆ బాబా చెప్పిన సందేశాలు ఇవన్నీ వస్తూ ఉంటే ఆఖరికి ఫస్ట్ 5 సంపుటాలు ప్రవచనాలు కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు 1939, 40 మధ్య కాలంలో ప్రచురింపబడ్డాయట. ఈ 5 సంపుటాల ప్రవచనాలు ఒక్కొక్కటిగా అయిపోయిన తర్వాత స్వల్ప మార్పులతో మళ్ళీ ముద్రించబడ్డాయి. ఈ ప్రచురణలు 1941 మరియు 1954 సంవత్సర కాల మధ్య కాలంలో 5వ ముద్రణ వరకు 5 సార్లు ప్రచురింపబడ్డాయి. భారతదేశంలో కూడా పంచబడ్డాయి అని రాస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పాఠకులు మెహర్ బాబాను, ఆయనకు సన్నిహితులైన శిష్యులను ప్రవచనాల్లోని విభిన్న విషయాల గురించి వివరాలు అడిగారు. అనుచిత వ్యాఖ్యానాలు, సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటి సవరణల అవసరం కోసం మణిజా ఇరానీ అంటే మెహర్ బాబా సోదరి రాసిన ఉత్తరం అవేకనర్ 1955 సంవత్సరం 3వ సంపుటిలో ప్రచురింపబడింది. అసలు ప్రతి అయిన మొదటి ప్రవచనాల్లోని ప్రతి మాట బాబా చెప్పినదే అని విశ్వసించే వారందరూ ఉన్నారు. బాబాయే తన అక్షర ఫలకం ద్వారా గంటల తరబడి ప్రవచనాల్లోని విషయాలను వ్రాయించిన దేశముఖ్ గారి వాటికి రంగులు దిద్ది అలంకరించారు. అంటే బాబా చెప్పిన అప్పటికప్పుడు రాసుకుని రఫ్పత్తులు రాసుకుని తర్వాత అవన్నీ కూడా రంగు అంటే చక్కగా అంటే పదాలు తగ్గట్టుగా అలంకరించి రాశారు దేశముఖ్ గారు అంటున్నారు. ఎన్నో సందర్భాల్లో నిస్సందేహంగా దేశముఖ్ గారు చాలా తెలివైన పని చేసిన వ్యాఖ్యాల పొందిక, పునర్నిర్మాణం, వ్యాకరణ రీత్యా చేయవలసిన సవరణలు బాబా బోధనలోని సౌందర్యాన్ని, నిరాడంబరతను ఇనుబడింపజేస్తాయి అని రాస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా 1948 సంవత్సరంలో మెహర్ బాబా పాశ్చాత్య దేశాల్లో ప్రవచనాలను ఒకే సంపుటిగా ప్రచురింపబడడానికి వీలుగా కుదించి జై బాబా సంస్కరించే అధికారాన్ని చార్లెస్ పర్థంకి ఇచ్చారు. ఈ గ్రంథాన్ని పెట్టవలసిన పేరును బాబాయే స్వయంగా దైవం నుండి మనిషి, మనిషి నుండి దైవం అని మరియు మెహర్ బాబా ప్రవచనములు ఎంపిక చేశారట. అంటే ఈ పుస్తకానికి టైటిల్ కూడా బాబాయే స్వయంగా పెట్టారని చెప్తున్నారు. ఇంగ్లాండ్ లో 1955 సంవత్సరంలో ప్రచురింపబడింది. 1955 సంవత్సరంలో భగవద్వచనములనే మెహర్ బాబా పుస్తకం ప్రచురింపబడడంలో కొన్ని అంశాలు, పదాలు సంస్కరించబడ్డాయి, మళ్ళీ మళ్ళీ నిర్వచించబడ్డాయి. 1967 సంవత్సరంలో మెహర్ బాబా ఆమోదంతో సంపాదకులైన ఐవిడ్యూస్ మరియు డాన్ స్టీవెన్స్ భగవద్వచనములు మరియు ఇతర వివరణ ఆధారంగా కొన్ని సవరణలు, మార్పులు చేసి 3 సంపుటాల్లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని సూఫిజం రీఓరియంటెడ్ వారి తరపున ప్రచురించారట. ఆ 3 సంపుటాల గ్రంథాల్లో కొన్ని వ్యాఖ్యలను పొందికను సరళం చేసి అధ్యాయాలను యుక్తంగా పొందపరిచారు.
ఆరోసారి ముద్రితమైన ఆ ప్రవచనాల గ్రంథం కొన్ని సవరణలతో 3 సార్లు మళ్ళీ అచ్చువేయబడింది. అంటే 6 సార్లు అలా బుక్ వచ్చింది. ఇప్పుడు మనం చదువుతుంది 7వ ముద్రణ అనమాట. ఆరోసారి ముద్రితమైన ప్రవచనాల గ్రంథం లభ్యం కాకుండా పోయిన వెంటనే అవతార్ మెహర్ బాబా ధర్మార్థ సంస్థ అంటే ట్రస్ట్ 7వ ముద్రణ కోసం ఏర్పాటు చేసింది. మొదట 6వ ముద్రణలో గ్రంథస్థమైన విషయాలను యథాతథంగా ప్రచురించాలని నిర్ణయించారు. ఇక ఈ సంపుటిలో అధ్యాయాల క్రమాన్ని మళ్ళీ స్వల్పంగా సవరించవలసిన అవసరం ఏర్పడింది. ఇంకా పరిశీలన చేసిన తర్వాత 7వ సంపుటిని ఒకే గ్రంథంగా ప్రచురించాలని నిర్ణయం తీసుకోబడింది. కాబట్టి సంపాదకులు చేసే మార్పుల్లో మెహర్ బాబా చెప్పిన పదాల వెనుక గల అర్థాన్ని మార్పు చెందకుండా ఉంచడానికి అమిత శ్రద్ధ వహించారు. అంటే ఎన్నిసార్లు ముద్రలు జరిగినా కూడా ఆ బాబా చెప్పిన ఆ పదానికి అర్థాన్ని మార్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అని రాస్తున్నారు ఇక్కడ. సంపాదకులు చేసిన అన్ని ప్రయత్నాలు మెహర్ బాబాకే అర్పణగా ఆయన ఇచ్చకు సంతోషానికి సమర్పించబడ్డాయి. మెహర్ బాబాయే తన ప్రవచనాల్లో తాను చెప్పిన అర్థాన్ని పాఠకుల అవగాహన చేసుకోవడానికి సహకరిస్తారని ఆశించడమైనదని చెప్పి రాశారు. మరి మనం ఆఖరి నుంచి ఆ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దామని లక్ష్మి గారు అన్నారు కనుక లాస్ట్ చాప్టర్ ఏముందంటే నన్ను తెలుసుకొనుటకు 12 మార్గాలు. దీని గురించి బాబా ఏం చెప్పారు అంటే 12 మార్గాలు చెప్పారు కదా భగవంతుని చేరే 12 మార్గాల్లో. అందులో తపన, మానసిక ప్రశాంతత, అణకువ, నిరాశ, నమ్మకం, విశ్వాసం, ప్రేమతో అదుపు, నిస్వార్థ సేవ, పరిత్యాగం, విధేయత, సర్వార్పణ, ప్రేమ, ఇలా 12 మార్గాలున్నాయి. అందులో ఫస్ట్ మార్గమైన తపన గురించి బాబా ఏం చెప్పారో మనం తెలుసుకుని ఆ వివరణ లక్ష్మి గారి ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. ఈ నన్ను తెలుసుకున్నట్టుకు 12 మార్గాలు అంటే బాబా మొదటిగా ఏమంటున్నారంటే తపన ఉండాలి అంటున్నారు. భగవంతుని చేరే మార్గాలలో మొదటిగా బాబా చెప్పేది తపన. సహార ఎడారిలో రోజుల తరబడి ఎండ వేడిమిలోనున్న వ్యక్తి దాహంతో నీటి కొరకు తపించినట్లుగా నాతో ఐక్యత కొరకు అట్టి తపనను ఆర్తిని అనుభవించినట్లయితే నన్ను తెలుసుకొనగలరు అంటున్నారు. ఈ తపన గురించి ఇంకొంచెం వివరణ మన సోదరి లక్ష్మి గారి ద్వారా తెలుసుకుందామండి. జై బాబా. లక్ష్మి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. బాబా కృపా కటాక్షంతో ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాల్ని చదువుకునే భాగ్యం కలిగింది. ఈ బాబాను అంటే బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, నిజానికి మనకందరికీ లోపల అంటే సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా ఒక గమ్యం ఉంది. దానికి తెలిసినా తెలియకపోయినా ప్రతి ప్రాణి గమ్యం వైపే ప్రయాణిస్తూ ఉంటుంది. బాబా మనకేం చెప్పారు అంటే ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. అంటే భగవంతుణ్ణి ప్రేమించడమే లక్ష్యము, భగవంతునితో ఐక్యం అవ్వడమే గమ్యం. అంటే ఈ గమ్యం వైపు ప్రతి ప్రాణి ప్రయాణం చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ ప్రయాణంలో మనకు కావలసింది ఏమిటి? తపన అంటున్నారు. అంటే ఎప్పుడు బాబా భగవంతుణ్ణి దర్శించాలని, భగవంతునితో ఏకమవ్వాలనే కోరికే నిజమైన కోరిక అంటారు. భగవంతునితో ఏకమవ్వాలనే కోరిక మనలో ఉంటుందా? అంత ఈజీ కాదు. దీని గురించి బాబా ఏం చెప్తున్నారో కొన్ని విశేషాలను తెలుసుకుందాం. అంటే మరి ఆ తపన మనకి ఎలా వస్తుంది? మనమందరం బాబా ప్రేమికులమని చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే బాబాను ప్రేమిస్తున్నాము అని చెప్తున్నాము. కానీ భగవంతునితో ఏకమవ్వాలనే తపన మనకి ఉండదు. అది ఎలా వస్తుంది అనే విషయాన్ని బాబా మనకు చాలాసార్లు చాలా సందర్భాలలో చెప్పారు. మరి భగవద్ అనుభవం పొందడమే మన గమ్యము అని మనం తెలుసుకున్నాం. అంటే మానవులకు గమ్యమైనది ఏమిటి అంటే భగవంతునితో ఏకమవ్వడం.
భగవద్ అనుభవం పొందడానికి ముందు భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి తెర అంటే ముసుగు తొలగిపోవాలి. మనస్సు నశించాలి. దానికి ముందు మానవుడు తన ప్రయాణం ద్వారా అంటే మానవుడు ఈ జనన మరణ ప్రక్రియ ద్వారా అంటే బాబా మనకి 84 లక్షల జన్మలు అవుతాయని చెప్పారు. ఈ జనన మరణాల ద్వారా మానవుడు స్థూల సంస్కారాలను అనుభూతి పొంది చివరకు ఆ సంస్కారాలను నశింపజేసుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెడతాడు. అలా సాధకుడు సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ శరీరంతో అనుభవాలను పొందుతూ అంటే 1, 2, 3 భూమికలను దాటి 4వ భూమికలోకి అడుగు పెడతాడు. 4వ భూమికలో ఆధ్యాత్మిక ప్రయాణంలో అది ముఖ్యమైన దశ. అది సగం స్థూల సూక్ష్మ ప్రపంచంలోనూ సగం మానసిక ప్రపంచానికి అంటే మధ్య ఉన్న గడప లాంటిది అని చెప్తారు బాబా. ఇక్కడ సాధకునికి అద్భుత శక్తులు సంక్రమిస్తాయి. వాటిని అదుపులో పెట్టుకోగలిగితే దిగ్విజయంగా అతడు 5వ భూమికలోకి ప్రవేశిస్తాడు. తర్వాత 6వ భూమికలో భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది మనకి గాడ్ స్పీక్స్ లో చెప్పినటువంటి విషయాలకు చిన్న వివరణ. చాలా క్లుప్తంగా మనం చెప్పుకోవాలి. అక్కడి వరకు సాధకుడు తన యొక్క కృషితో ప్రయాణం చేస్తాడు. కానీ అక్కడ సద్గురువు లేక అవతార పురుషుని యొక్క సహాయం అవసరము అని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. మీకు మీరుగా భగవద్ అనుభవం పొందలేరు. ఆ భగవద్ అనుభవం పొందడానికి అంటే ఇవన్నీ టెక్నికల్గా మనకు వివరిస్తున్నారు బాబా. అలా ఈ మాయా భ్రాంతిని దాటాలి అంటే సద్గురువే సహాయపడగలడు అని ఖచ్చితంగా బాబా చెప్పారు. మరి దానికి కావాల్సింది ఏమిటి అంటే తపన, సహనం, దృఢ విశ్వాసం. ఈ 3 ఉంటే సద్గురువు యొక్క కృప లభిస్తుంది. సద్గురువు యొక్క కృప ద్వారా మాత్రమే భగవద్ అనుభవాన్ని పొందగలిగేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది అని చెప్పారు. అంటే తపన అంటే ఏమిటి? భగవంతునితో ఏకమవ్వాలనే ఒకే ఒక ధ్యాస. అంటే ఈ తపన నిరంతరాయంగా ఉండాలట. కాసేపు మనం భగవంతునితో ఏకమవ్వాలని ఒక క్షణమో లేకపోతే 10 నిమిషాలో గంటో అనుకున్నాము అనుకోండి, మిగిలిన సమయం అంతా కూడా వృధా. అది ఆ తపన అనేది నిరంతరాయంగా ఉండాలి. ఇంకా నువ్వు నేను ఏకమవ్వకపోతే కుదరదు అనే ఒక దృఢ సంకల్పం కావాలి. అంటే వేరే ఆలోచన ఉండకూడదు. మనసు, హృదయము ఈ మిగిలిన ఆలోచనల నుండి తొలగిపోవాలి. ఇక్కడ బాబా మనకి హఫీజ్ గురించి చాలాసార్లు చెప్పారు. హఫీజ్ 40 సంవత్సరాలు గురువును సేవించాడు. సేవించి గాడ్ రియలైజేషన్ పొందాడు. గురువు పట్ల దృఢ విశ్వాసము, సహనము, భగవంతునితో ఏకమవ్వాలనే తపన ఇవన్నీ ఉన్నాయి కనుకే అతడు ఆ భగవద్ అనుభవాన్ని పొందగలిగాడు ఆ గురువు సహాయంతో అని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి గురుప్రసాద్లో ఈ హఫీజ్ గురించినటువంటి విషయాన్ని బాబా చెప్పారు. అతడు 14వ శతాబ్దానికి చెందినవాడు. అతడు సాధారణమైన వ్యక్తిలాగే ఒకసారి దారిలో ఒక పెద్ద భవనంలో ఉండేటటువంటి ఒక స్త్రీని చూస్తాడు. ఆ స్త్రీ పట్ల ప్రేమ కలుగుతుంది. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. కానీ అతనికి అవకాశం లభించదు. ఆమె తిరస్కరిస్తుంది. అతడు దీన్ని ఎలాగైనా సాధించాలి అని 40 రోజులు దీక్ష చేస్తాడట. ఆ 40 రోజులు దీక్షలో అతడు సఫలమవుతాడు. సఫలమయ్యాక అతనికి ఒక దేవదూత ప్రత్యక్షమవుతుంది. గ్యాబ్రియల్ అంటారు. ఆ దేవదూత ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని అడుగుతాడు.
అడిగినప్పుడు హఫీజ్ అతన్ని చూసి, అంటే హఫీజ్ అతని పేరు కాదు, ఖురాన్ కంఠస్థం చేసినటువంటి వాళ్ళకి హఫీజ్ అనే బిరుదు ఉంటుందన్నమాట. అతడు ఆ గేబ్రియల్ అంటే ఆ దేవదూతి యొక్క సౌందర్యం చూసి ముగ్ధుడై, ఇంతకంటే అంటే భగవంతుడు ఇంతకు మించి సౌందర్యవంతుడు కాబట్టి నాకు మిగిలిన సౌందర్యంతో పని లేదు, అంటే నాకు భగవంతుడు కావాలి అని అడుగుతాడు. అతడు ఒక గురువు దగ్గరికి పంపిస్తాడు ఆ గేబ్రియల్. ఆ గురువును సేవించడానికి గురువు పాదాల మీద పడి నాకు భగవంతుడు కావాలి అని అతడు అడిగినప్పుడు ఆ గురువు 40 సంవత్సరాలు వేధిస్తాడట. అతన్ని పట్టించుకోడు. అతన్ని ఏమాత్రము జాలి గొలపడు. అతని మీద దయ చూపించడు. అతడిని నిర్దాక్షిణ్యంగా ఒక రకమైన హింసకు గురి చేస్తాడు. అయినా సరే సహనంతో, దృఢ విశ్వాసంతో, ఆ తపన కలిగి భగవంతుడే కావాలనే తపన కలిగినటువంటి ఆ హఫీజ్‌కి ఒక్కసారి ఒక అకస్మాత్తుగా ఒక క్షణంలో ఆ గురువు అతనికి భగవద్ అనుభవాన్ని ప్రసాదించాడట. ఈ విషయాన్ని బాబా మనకి చెప్పారు. తర్వాత మనకి ఈ మధ్యనే ప్లేడర్ గురించి తెలుసుకున్నాం. ఈ ప్లేడర్ కూడా అటువంటి సహనము వహించాడు. అలాగే భగవంతుడు మాత్రమే కోరుకున్నాడు. ఈ జన్మలోనే నాకు భగవంతుడు కావాలి అని కోరుకుని బాబాను ఆశ్రయించి, బాబా చేత అనేక సార్లు నిర్లక్ష్యానికి గురయ్యాడు. 3 సంవత్సరాలు ఏకధాటిగా, అంటే మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చిన 3 సంవత్సరాల పాటు పాలు మాత్రమే తాగి అతన్ని నిరాహారంగా ఉపవాస దీక్షను చేయించారు బాబా. చివరకు అతడు, ఏమయ్యా నువ్వు భగవంతుడినన్నా చెప్పుకోవడం మానే, లేదా నాకు భగవద్ అనుభవాన్నైనా ఇచ్చేయి, అంతే తప్ప ఇలా నాతో ఆటలాడకు, నువ్వు వాగ్దానం చేశావు అని చిట్ట చివరి క్షణంలో వరకు కూడా బాబాను ఖచ్చితంగా నిలదీసి ప్రశ్నించినటువంటి ప్రేమికుడు ప్లేడర్. చివరకు అతని నేనిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుతుంది అని బాబా అతన్ని సముదాయించి మెహరాబాద్ పంపించి, చివరి క్షణాలు మెహరాబాద్లో అతడు చివరి క్షణంలో బాబాను దర్శించేటటువంటి అదృష్టవంతుడు. తర్వాత బాబా నేను అతనికి ముక్తిని ప్రసాదించాను అని కూడా బాబా చెప్పారు. అంటే ఈ తపన అనేది మనకి కావాలి అంటారు. ఈ తపన ఈ జనన మరణాల వలయం నుండి, అంటే అజ్ఞానం నుండి బయటపడవేస్తుంది. అంటే భగవంతునితో ఏకమవ్వాలనే నిజమైన కోరిక, తపన కావాలి అంటే నా కృప అవసరం అంటారు బాబా. అంటే ఇది ఊరికే తపన అంటే మనం కావాలంటే కొని తెచ్చుకునేది కాదు. అయితే కృప ఎలా దొరుకుతుంది అంటే, నీ ఇతర కోరికలు, ఇతర తపనలు నాకు సమర్పించు అంటారు. మరి ఆ పని ఎలా చెయ్యగలము? బాబాయే చెప్తున్నారు. ప్రతి దానికి బాబాయే సొల్యూషన్ ఇస్తారు. అంటే మనకి ఇది నీ సమస్య, భగవంతుణ్ణి చేరుకోవడం మాత్రమే నీకు నిర్దేశించబడినటువంటి గమ్యం. కాబట్టి అటువంటి గమ్యాన్ని చేరుకోవాలి అంటే నా పట్ల గల ప్రేమ నాకు అన్నీ సమర్పించేలా సహాయపడుతుంది. మనం ఆయనకి అన్నీ సమర్పించేద్దాము అనుకున్నంత మాత్రాన మనము ఆయనకి సమర్పించలేం. ఆయన పట్ల గల ప్రేమ మనకు ఆ సహాయాన్ని అందిస్తుంది. అలాగే బాబా ప్రేమ అంటే మన పట్ల బాబాకు గల ప్రేమ నిజమైన కోరిక కోరుకునేలాగా, అంటే తపన కలిగించేలాగా అది సహాయం చేస్తుంది. అంటే ఒక వ్యక్తి స్త్రీని ప్రేమించినప్పుడు ఆమె గురించి ఆలోచిస్తాడు. ఆకలి ఉండదు, దాహం ఉండదు. అలాగే భగవంతుడిని ప్రేమించాలి అంటే భగవంతుడి గురించి ఆలోచించాలి, భగవంతుడి గురించే తప్పించాలి. కానీ గురువుని విధేయతతో సేవించేవాడు అంటే ఇవన్నీ దాటవలసిన అవసరం లేదు అంటారు బాబా. మనకొక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు బాబా ప్రేమికులకు. ఏమిటి అంటే, నన్ను హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు ఈ భూమికల గురించి కానీ, ఈ
విషయాల గురించి కానీ, భగవదనుభవం గురించి కానీ, వీటిని దేని గురించి వర్రీ అవ్వకండి అంటారు బాబా. అంటే వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అంటే ఈ భూమికల గురించి, సమాధి స్థితి గురించి, మహిమల గురించి, శక్తుల గురించి చింతించనక్కర్లేదు. కేవలం భగవంతుని పట్ల తపన కలిగి ఉండాలి. సహనం కలిగి ఉండాలి. చేప పిల్ల నీటిని వదిలి వేసినప్పుడు ఎలా గిలగిలా కొట్టుకుంటుందో మళ్ళీ నీటిని చేరే వరకు గిలగిలా కొట్టుకుంటుంది. ఆ విధంగా ఉండాలి ఆ తపన. అయితే బాబా ఈ మరొక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. ఏమిటి? ఒక గురువుని అడుగుతాడు శిష్యుడు. స్వామి, భగవద్ అనుభవం ఎలా ఉంటుంది అని. నేను చూపిస్తాను రా అని చెప్పి అతన్ని ఒక నది ప్రవాహంలో నీటిలో ముంచి ఒక్క క్షణం నీటిలో ముంచేస్తాడు. ఆ ముంచినప్పుడు అతడు ఊపిరి కోసం ఎలా కొట్టుకుంటాడో ఆ విధంగా భగవంతుని కోసం తప్పిస్తే భగవద్ అనుభవం సిద్ధిస్తుంది అని బాబా అనేక సార్లు చెప్పారు. అంటే బాబాను దర్శించినటువంటి ఒక వ్యక్తి, బాబా నేనంతా పోగొట్టుకున్నాను బాబా అంటాడు. అంతా పోగొట్టుకున్నాను అంటే, బాబా అంతా పోగొట్టుకున్నాను, నన్నందరూ తిడుతున్నారు బాబా. ఇంకా బాబాని ఎలా పట్టుకుంటున్నావు? ఎందుకు పట్టుకుంటున్నావు? నీకాయన నీకేం సహాయం చేశాడు? నీకు ఏమీ లేకుండా చేశాడిప్పుడు. నువ్వు ఆయన్ని పట్టుకుని ఏం ప్రయోజనం అని నిన్ను నన్ను తిడుతున్నారు బాబా అని ఒక వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి అడుగుతాడు. అప్పుడు బాబా అంటారు, విశ్వాసం అనేది ఏం జరిగినా చెలించకూడదు. నా పట్ల నువ్వు విశ్వాసం చూపిస్తున్నావు అంటే దేనికి చెలించకూడదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రపంచంలో మనుషులందరూ ఈ పై సంపదల్నే కోరుకుంటారు. దాని గురించి ఆందోళన చెందుతారు. కానీ ఇదంతా భ్రాంతి. నిజంగా పెద్ద సున్నా. ఈ కుటుంబ సభ్యులతో నీకున్న బంధం ఎప్పటిదిది? ఈ జన్మకు మాత్రమే. నీ తాత గురించి, నీ తాతల గురించి, నీ యాన్సిస్టర్ గురించి తెలీదు. అలాగే నువ్వు చనిపోయాక నిన్ను వీళ్ళందరూ ఎన్నాళ్ళు గుర్తుంచుకుంటారు? నీతో బంధం ఎన్నాళ్ళు కొనసాగిస్తారు? అన్నీ మరిచిపోతారు. ఇవన్నీ తాత్కాలికమే. రేపు మళ్ళీ డబ్బొస్తుంది, అన్నీ కొనుక్కుంటారు. కానీ చనిపోయాక అంతా శూన్యమే. కాబట్టి గురువులు కానీ, దైవీ మానవులు లేదా అవతార పురుషులు కానీ ఇవన్నీ పట్టించుకోరు. శాశ్వతమైనదే మీకివ్వాలని చూస్తారు. పై కష్టాలపై దృష్టి పెట్టరు. భగవంతునితో ఏకమవ్వాలనే తీవ్రమైన ఉత్కంఠ గురించి బాబా మరొక సందర్భంలో ఇలా చెప్పారు. ఎవరైనా వారి హృదయాల్లో భగవంతునితోనే ఏకమవ్వాలి, ఇంకా నాకు ఈ రోజు కాదు, ఈ గంటలోనే ఆ పని అయిపోవాలి అనేటటువంటి ఆ తపన ఆ ఉత్కంఠ ఎలా వస్తుంది వాళ్ళల్లో అంటే, హృదయపు లోతుల్లో నుండి భగవంతుణ్ణి చూడనిదే బ్రతకలేను అనే భావన ఉండాలి. అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి చేప ఉదాహరణ. చేప ఎలాగైతే నీటి నుండి బయట పడలేదో, మనము భగవంతునిలోనే ఉన్నాము అయినా మనకి తెలియనటువంటి అంటే అజ్ఞానంలో ఉన్న కారణంగా మనం భగవంతునిలో ఉన్నా కూడా మనము వేరు అనేటటువంటి భావనలో పూర్తిగా తలమునకలై ఉన్నాం. కాబట్టి అలాంటి తపన కావాలి అంటారు. అది భగవంతుని కృపతో మాత్రమే మనకు లభిస్తుంది. దానికి కొలతలు లేవు. ఇంత ఉండాలి, నీకు ఇంత తపన ఉండాలి అనే ఒక కొలత అనేది లేదు. అది ఒక అరుదైన అనుభూతి. సద్గురువు నుండి వెలువడే దివ్య ప్రేమ ఏదైతే ఉందో అంటే ఆ దివ్య ప్రేమ యొక్క స్పార్క్‌లో అది ఒక్కసారి మేల్కొల్పబడుతుంది. ఆ తపన కూడా మన హృదయంలో మేల్కొనాలి అంటే ఆయన యొక్క కృప, ఆ దైవీ ప్రేమ మనకి
అవసరం. ఎప్పుడైతే ఆ దైవీ ప్రేమ మన హృదయంలో చొరబడిందో, అప్పుడు ఇంక వేరే ఏది అవసరం లేదు. భగవంతునితో భగవంతునితో ఏకమవ్వాలనే ఒక తీవ్రమైన కోరిక, ఒక తీవ్రమైన ఉత్కంఠ మాత్రమే ఉండిపోతుంది. అంటే మరి 6వ భూమికలో వ్యక్తి సాధకుడు అంతవరకు వెళ్ళిపోగలడు. కానీ భగవంతునికి తనకు మధ్య ఉన్న పల్చని తెరను ఛేదించుకుని భగవంతునితో ఏకమవ్వాలనే తపన ఉన్నప్పటికీ దానికి సద్గురువు సహాయం అవసరమవుతుంది. అయితే మరి మనకి భగవంతుడు దైవీ మానవుని రూపంలో మనకు పట్టుపడ్డాడు. మనం నిత్యము ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆయన పాటలు పాడుకుంటూ ఉంటాం. ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మనకు బాబా ప్రేమికులుగా మనకు బాబా ఇచ్చిన సూక్తి లేకపోతే సందేశం ఏమిటి అంటే, బాబా కొంగును వదలకుండా గట్టిగా పట్టుకుని ఎంత మాత్రము కపటం లేకుండా, అంటే కపటం మన హృదయంలో ప్రవేశించకుండా బాబాని మనతో ఉంచుకోవడమే మన అందరి కర్తవ్యం. అయితే అందరం భగవంతుడిని ప్రేమిస్తున్నాము అని అనుకున్నా, ఆ ప్రేమ అనేది మనం నిరంతరం పెంచుకోవాలి. మన హృదయంలో నిరంతరాయంగా బాబాని గురించి తలచుకోవడము, బాబాని స్మరించుకోవడము, అలాగే ఆయన కొంగును ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆయన కొంగును గట్టిగా పట్టుకుని 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఉండడమే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం. మిగిలినటువంటి ఆ గమ్యము ఇవన్నీ కూడా బాబా చెప్పినటువంటి విషయాలు టెక్నికల్‌గా మనల్ని ఒక అవగాహన కలగజేసేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. ఎందుకు అంటే మనకలాంటి నిజంగా ఫ్రాన్సిస్ క్రైస్తు కోసం తపిస్తాడు. మరి అలాంటి తపన మన హృదయంలో నెలకొల్పాలి అంటే, జ్వలించాలి అంటే, మనం ఎంతో ప్రయాణం చేయవలసి ఉంది. మనము ఈ మానవుని యొక్క అంటే మనకు నిర్దేశించినటువంటి ఈ ప్రయాణమంతా కూడా ప్రయాణిస్తూ చివరకు మనము ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టాలి. అక్కడ నుంచి ఆయనే అంటే అవతార పురుషుడిని ఎప్పుడైతే మనం పట్టుకున్నామో, ఆయనే ఈ భూమికల గుండా కళ్ళకు గంతలు కట్టి ముందుకు లాక్కెళ్ళిపోతాను అన్నాడు. కాబట్టి మనకు వీటి గురించి భూమికల గురించి గానీ, ఈ సమాధి స్థితుల గురించి గానీ, శక్తుల గురించి గానీ ఏమాత్రము చింతించనవసరం లేదు అని బాబా ఖచ్చితంగా చెప్పారు కాబట్టి, మనకు ఈ అంటే డిస్కోర్సెస్‌లో ఉన్న విషయాలన్నీ ఇందాక మనం చదువుకున్నాం. ఆ విషయాలన్నీ కూడా అప్పుడప్పుడు బాబా చెప్పినటువంటి విషయాలు. వీటన్నిటిని కూడా క్రోడీకరించి బా ఒక బాబా ప్రేమికులు తప్పనిసరిగా చదవవలసినటువంటి గ్రంథాలివన్నీ. గాడ్ స్పీక్స్ కానివ్వండి, డిస్కోర్సెస్ కానివ్వండి. ఒక్కళ్ళమే కూర్చుని చదివితే ఇంత అవగాహన మనం తెచ్చుకోలేం. కాబట్టి ఈ విధంగా మనకి బాబా ఇచ్చినటువంటి ఈ అవకాశంతో మనమందరం కూడా బాబా కొంగును పట్టుకుని ఉండడమే మనకు ఏకైక కర్తవ్యము అని భావిస్తూ బాబాని నిత్యము స్మరించుకోవడంలోనే మనం జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆయన కృపతో మనం పొందాలి అని మనం బాబాని కోరుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి లక్ష్మి గారు. ఈ తపన గురించి బాబా ఇచ్చిన వివరణ చాలా చక్కగా, అంటే సరళంగా, తపన అంటే మనం పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు అలాంటివి ఏం చేయక్కర్లేదు. బాబా చాలా సరళం చేశారు ఆధ్యాత్మికత గురించి. అందుకే బాబా అన్నారు, నాతో అంటి పెట్టుకుని ఉండండి చాలు. మీరు చేసే ప్రతి పని అంటే పూర్తిగా నా మీద సర్వార్పణ అంటే నాకే అంకితం అవ్వండి. నన్నే అంటి పెట్టుకుని ఉండండి. అవన్నీ ఈ తపనకి మార్గాలు అవుతాయన్నమాట. అంటే బాబానే అంటి పెట్టుకుని ఉండడం వల్ల చేసే ప్రతి కర్మ కూడా ఆయనకు అప్పగించడం వల్ల ఆయన దరి చేరడానికి, బాబా చెప్పినట్టుగా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక, బాబా చెప్పిన ఈ తపనలో మనకర్థమైంది ఏంటంటే, బాబానే అంటిపెట్టుకుని ఉంటే కనుక ఆ సరైన ఆ గమ్యంలోకి బాబాయే తీసుకెళ్తారనే ఒక
అద్భుతమైన సందేశాన్ని బాబా ద్వారా మనం తెలుసుకున్నాం. ఈరోజు వివరణ రష్మి గారి ద్వారా తెలుసుకున్నాం కనుక రేపొకటి అంటే భగవంతుని చేరే 12 మార్గాల్లో నెక్స్ట్ బాబా ఏం చెప్తున్నారు అంటే మానసిక ప్రశాంతత గురించి రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబా అండి. లక్ష్మి గారికి, రజని గారికి అనేక అనేక ధన్యవాదాలు. ఇంత చక్కగా వివరణగా మాకు చెప్పినందుకు మీకు అనేక జై బాబాలు. ఇప్పుడు మూర్తి గారిని బాబాకి హారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జై బాబా మూర్తి గారు. జై బాబామ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ నంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మా ఇహము పరము, నిను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు, హారతి చేసాము నేడు మౌన స్వరూపా. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమ అవతార్ మెహర్ బాబా కీ జై.